ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇంకా సారీస్ కూడా కొన్ని సేల్ చేసేదాన్ని అనమాట. అయితే అందులో ఒకసారి అయితే మిగిలిపోయింది. ఇది కొంచెం డ్యామేజ్ వచ్చిందనమాట పళ్ళుకు. దాంట్లో నాకు తక్కువ రేటుకి ఇవ్వమంటే నేను ఇవ్వలేదు. ఎందుకంటే నేను తీసుకొచ్చిన దానికి తక్కువ రేట్ అనమాట, పర్లేదు. అందుకే అట్లనే పెట్టేసి ఉంచాను. నేను నా బీరువా చదువుతా ఉంటే నాకు ఈ చీర కనిపించింది. సర్లే ఈ చీరతో ఇప్పుడు మంచిగా చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా, ఏదో ఒక ఫ్రాక్ కుట్టుకుందాం అనేసి దీన్ని తీసానమాట. కానీ బాగుంది, మొత్తం కలంకారీ వచ్చింది కదా, అందుకనేసి కలర్ కూడా బాగా అనిపించింది. కానీ ఏంటంటే ఇది చీర ఒక్కటే నాకు కొంచెం క్లాత్ అనేది బాగా రాలేదనమాట. అన్ని పోగులు వెళ్తున్నాయి, కొంచెం అంతా లేదు. నేను కుట్టుకున్నా కానీ అదొక 3-4 టైమ్స్ మాత్రం వేసుకోగలుగుతాను. ఎందుకంటే వాష్ చేసినా కూడా క్లాత్ అనేది ఇట్లా పోగులు పోగులాగా వచ్చేస్తుంది అనమాట. కానీ కుట్టుకున్న తర్వాత లుక్ మాత్రం బాగా వచ్చింది. చూసారు కదా, నేను శారీలా కట్టుకున్న కన్నా నాకు ఇలా కుట్టుకుంటే ఇంకొక 3-4 టైమ్స్ అయినా నేను వేసుకుంటాను. శారీ అయితే ఇంక కట్టుకోలేను అనమాట. అందుకే తీసేసి మొత్తం ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది, సింపుల్గా అనమాట, ఎక్కువ హడావిడి లేకుండా.